కలియుగంలో భక్తులను రక్షించడానికి వైకుంఠం నుండి భూమికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు. మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టిన తరువాత ఆమెను వెతుకుతూ భూమికి వచ్చిన విష్ణుమూర్తి చివరకు తిరుమల ఏడుకొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. భక్తుల కష్టాలు తొలగిస్తూ గోవిందా గోవిందా అనే నామంతో కోట్లాది మందికి ఆశ్రయంగా నిలిచాడు. కలియుగ ప్రత్యక్ష దైవం మన శ్రీ వెంకన్న స్వామి గోవిందా గోవిందా. రోజు అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడే తొలిసారి చూశాడు పద్మావతి దేవిని. ఆ క్షణమే వారి హృదయాలు ఒక్కటయ్యాయి. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిని వివాహం చేసుకోవాలని శ్రీనివాసుడు నిర్ణయించాడు. దేవతల సమక్షంలో వేద మంత్రాల మధ్య అత్యంత వైభవంగా జరిగిన ఆ దివ్య కళ్యాణం. అప్పటినుంచి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలుగొందుతున్నారు. గోవిందా గోవిందా. లార్డ్ వెంకటేశ్వర స్వామివారి విగ్రహంపై ఉన్న జుట్టు గురించి చాలా ప్రసిద్ధమైన భక్తి కథ ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం అది నిత్యమైన జుట్టు అని చెబుతారు. జుట్టు గురించి పురాణ కథ. ఒకసారి లార్డ్ వెంకటేశ్వర భూమిపై ఉన్నప్పుడు ఒక గొర్రెల కాపరి పొరపాటున స్వామివారి తలపై గాయం చేశాడని కథ ఉంది. ఆ గాయం వల్ల కొంత జుట్టు ఊడిపోయిందట. అప్పుడు నీలాదేవి అనే గంధర్వకన్య తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి స్వామివారికి సమర్పించిందని పురాణం చెబుతుంది. ఆమె భక్తికి సంతోషించిన స్వామివారు ఎవరైనా నాకు జుట్టు సమర్పిస్తే వారికి ఆశీర్వాదముంటుంది అని వరమిచ్చారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. భక్తుల నమ్మకం స్వామివారి విగ్రహంలోని జుట్టు ఎప్పుడూ చిక్కులు పడకుండా మృదువుగా ఉంటుందని అంటారు. ఆలయంలో సేవ చేసే పూజారులు కూడా దాని ప్రత్యేకత గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు, ప్రధానంగా భక్తి విశ్వాసంగా భావిస్తారు. లార్డ్ వెంకటేశ్వర మరియు కుబేరాకు సంబంధించి కుబేరుడి అప్పు కథ తిరుమలలో చాలా ప్రసిద్ధమైన పురాణగాథ. కుబేరుడి అప్పు కథ. పద్మావతి దేవితో స్వామివారి వివాహం ఎంతో వైభవంగా జరగాలని నిర్ణయించారు. ఆ మహా కళ్యాణానికి అపారమైన ధనం అవసరమైంది. అప్పుడు స్వామివారు ధనాధికారి అయిన కుబేర వద్ద నుండి అప్పు తీసుకున్నారని పురాణం చెబుతోంది. అప్పు ఒప్పందం పురాణాల ప్రకారం కలియుగం పూర్తయ్యే వరకు అప్పు తిరిగి చెల్లిస్తానని స్వామివారు మాట ఇచ్చారు. అందుకే భక్తులు హుండీలో వేసే కానుకలు కుబేరుడి అప్పు తీర్చడానికే అని విశ్వసిస్తారు. భక్తులు దానం చేయడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ కథ చెప్పే భావం, ఈ కథలో ప్రధాన సందేశం, ధనం కంటే ధర్మం గొప్పది, దానం పవిత్రమైనది, భక్తి మరియు వినయం మనిషిని ఉన్నతంగా నిలబెడతాయి. చిన్న భక్తి లైన్: గోవిందునికి ఇచ్చినది దానం కాదు,